బుచ్చిరెడ్డిపాలెం సీఏగా బాధితులు చేపట్టిన మొదటి రోజే అర్ధరాత్రి గస్తీ తిరుగుతూ పి శ్రీనివాసరావు వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో అర్ధరాత్రి పూట ఓ భార్యాభర్తలు నడి రోడ్డుపై తగాదా వేసుకోవటం గమనించి వారిని మందలించి పంపారు. అనుమానాస్పదంగా వస్తున్న ప్రతి వాహనాన్ని ఎస్ఐ సంతోష్ రెడ్డితో పాటు సిబ్బంది తనిఖీలు ముమ్మరంగా చేశారు. అర్ధరాత్రి 2 గంటల పైన ఈ తనిఖీలు ప్రారంభించడంతో మత్తులో ఉన్న యువకులు దొడ్డిదారులు ఇళ్లకు చేరుకున్నారు. ప్రతిరోజు పట్టణంలో ఇలాగే గస్తీ ఉంటుందని, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేస్తారని స్పష్టం చేశారు. అదేవిధంగా గంజాయి మత్తు పదార్థాలు సేవించి రోడ్లపై అల్లర్లు చేసేవారిని కూడా వదిలిపెట్టనని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అలా ఉండటం వల్ల నీ భార్య సఫర్ అవుతుంది. ఆ పిల్ల అన్నం తినలేదంటే నువ్వు చేసిన అదో పని పిల్ల ఏమి ఇప్పుడు ఇల్లు కూడా ఎలా ఉందో, రోడ్డు పక్కన గుట్ట పక్కనే దీనిలో ఉన్నావు. మీ నాన్న 7 అన్నాడు, అతను ఆయన ఇద్దరు పోసాడు, మిమ్మల్ని సరిగ్గా పోషించలేదు. ఆ తల్లి మీ అమ్మ ఏదో కాపురం చేసింది. మీరు కూడా గాలిలో ఉంటే తిరిగి గాలి పనులు చేసుకుని ఒకడేమో రోడ్డు సీట్లు, ఒకడేమో సబ్సిడీ సీట్లు, భార్య సరిగ్గా తినడానికి లేక పిల్లలకు లేక ఏ రోజు ఆ రోజు డ్రైవ్తో బతుకు కష్టపడి పని చేసుకుని జాగ్రత్తగా బతకాలి. ఓకేనా? కొట్టంగానే నువ్వు దొంగగా మేము దొంగ ఏదో పుట్ల పరిస్థితి వల్ల మీ నాన్న తప్పుడు పని చేసి అతను సరైన విధానం లేక ఎవడో ఊర్లో ఎవడో మరదలో ఎవడో పోతున్నాడో ఆడు చంపాడు, అది జరిగిపోయాడు. దానివల్ల ఉపయోగం లేదు కదా. జాగ్రత్తగా పడతాడు. నిజంగా బయటకు వెళ్ళబా 5 మీద అయిపోయింది. కష్టపడి ఒళ్ళు దేవుడు వచ్చాడు, కష్టపడి పని చేసుకుని రూపాయి సంపాదించుకుని తిను, నీ కడుపుని తిను, తాగుడు కూడా వద్దని చెప్తా. తాగకుండా ఆ రూపాయి నీ భార్యకి ఇచ్చి పిల్లలు శుభ్రంగా కొన్ని సాక్షిలో చదివించి పిల్లల్ని చదివించుకోండి. ఓకేనా? మీ నాన్న రవిస్తూ, మీ అన్న రవిస్తూ, మీ తమ్ముడు సత్తిస్తూ, ఒక కుటుంబం ఇంతమంది ఉన్నారు, 5 మంది. ఎక్కడా లేదు మరి. చూడు, అదే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ టీచరు, మా తమ్ముడు వ్యాపారము, ఒక ఇంట్లో చదువుంటే ఉంది, అట్లా ఉండింది.